ఏమైందమ్మా? ఏ సమస్య మీద వచ్చారు? తల బ్రెయిన్ తేడా వచ్చింది, పడిపోయారు. పడిపోతే తలకి షాక్ లాగా వచ్చేస్తే హాస్పిటల్కి జాయిన్ అయ్యారు. అయితే సారు చాలా బాగా చూశారు, స్టాఫ్ కూడా బాగా చూశారు. మేము వచ్చి 15 రోజులు అయింది. 15 రోజులు బట్టి మాకు అన్ని విధానం బాగా మంచిగా చూశారు. బాగా దిలీప్ సార్ కానీ సారు సారు మేడం గారు అందరూ కూడా చాలా బాగా చూశారు. 15 రోజులు పట్టుకొని ట్రీట్మెంట్ ఎలా చేశారు? అన్నీ బాగా చేశారు. ట్రీట్మెంట్ బాగా చేశారు. టయానికి వచ్చి చూశారు. మనిషిని క్లీనింగ్ చేయటం కానీ ట్యాబ్లెట్లు వేయటం అన్ని మంచిగా చాలా బాగా చూశారు. ఇప్పుడు ఎలా ఉంది? 15 రోజుల నుంచి మామూలుగా మనిషి అయ్యారు. మామూలు మనిషి అయ్యారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా తీసుకొచ్చినప్పుడు అయితే నోటి మాట కంటి చూపు ఏమీ లేదు. ఇప్పుడు మామూలు మనిషి అయ్యారు సార్. స్టాఫ్ రెగ్యులర్ గా వచ్చి డైలీ ఇక్కడే ఉండి నైట్ సాయంత్రం ఇక్కడే పక్కనే ఉండి మాకు అన్ని విధాలు బాగా చూసారు. మేడం గారు చూసారు, అందరు బాగా చూసారు. నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నైట్ డ్యూటీ, పగల డ్యూటీ ఆయమ్మలు కానీ అందరూ కూడా బాగా చూసారు. మేడము సార్లు అందరూ. ఓకే, ఎలాగ దేని మీద ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం సంబంధించింది దేని మీద పెట్టి చేయించారా? ఆరోగ్యశ్రీ లాంటిది వచ్చిందండి. మేము దానివల్ల చూసారు. డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ముందు పట్టించుకుని చూసారండి. డబ్బుల సమస్య కూడా నేను ఉన్నానమ్మా అన్నారు దిలీప్ సార్ గారు. డాక్టర్ గారు ఎలా చూసారు? డాక్టర్ గారు కూడా ప్రతి డాక్టర్ 3, 4 వచ్చేవాళ్ళండి. ఒకరు వాళ్ళు కూడా ప్రతిసారి వచ్చి మనిషిని చూసి నీకు బాగలేదని చెప్పి మేడం చెప్పేవాళ్ళు. అన్ని విధాలు చూసారు. ట్యాబ్లెట్ వేయడం, పాలు ఫుడ్ పెట్టడం సార్. వచ్చినప్పుడు ఎలా ఉండేది? మీ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? వచ్చినప్పుడు అయితే అసలు మనిషిని మళ్ళీ ఇట్లా తీసుకెళ్తాం అనుకోలేదండి. ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషిని చేశారు మాకు. ఇంకా అదే మాకు సంతోషం. హాస్పిటల్ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా మంచిగా చూశారు. మా మనిషిని మాకు మంచిగా చూసి ఇచ్చారు. చాలు, నాకు అది సంతోషం.